హలో బిజీ పీపుల్, ఈరోజు నేను బీట్రూట్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను, రండి చూద్దాం. ఒక అరకేజీ బీట్రూట్ని తీసుకుంటాం. బీట్రూట్ని పీల్ చేసుకొని తురుముకున్నాక ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి ముక్కలే వేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి, కారం అయిపోతుంది కాబట్టి. ఒక తెల్లుల్లి రెబ్బలు, 3 ఉల్లిపాయల తరుగు వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అట్ల కలుపుతాం. కలిపేసాక మనం ముందుగా 2 స్పూన్ల శనగపప్పుని నానేసుకొని ఉంచుకుంటాం. ఆ నానేసుకుని శనగపప్పుని వేసుకొని మళ్ళీ కలుపుతాం. కలిపేసాక ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాను కూడా వేసుకొని అట్లకరతో అటు ఇటు కలుపుతాం. కలిపేసాక 1 కప్పు కొబ్బరికాయ కూరని వేసుకొని మళ్ళీ అట్లకరతో కలుపుతాం. కలిపిన తర్వాత మనం ముందుగా తురుముకొని ఉంచుకున్న బీట్రూట్ని వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి, ఉప్పు అయిపోతుంది కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టాలి. కాసేపు అయ్యాక మూత తీసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అట్లకరతో కలిపేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేసాక కాసేపు ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆపేయడమే. అంతే. హెమోగ్లోబిన్లో ఐరన్ స్థాయిని పెంచే బీట్రూట్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.